కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో అండ్ ఇంతకుముందు వీడియోలో మనం ఐఏఎం లిక్విడ్స్ మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని మనం చెప్పుకున్నాం కదా. అలానే మనకి మీకు తెలుసా, మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనం ఏం యూజ్ చేసాం? ఎల్ఈడి యూజ్ చేసాం. ఓకే, ఈ ఎల్ఈడి యొక్క ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, వై డూ యూజ్ ఎల్ఈడి ఇన్ టెస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ బల్బ్కి కన్నా మనం ఎల్ఈడిని ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదని టెస్టర్గా మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఎందుకంటే ఎల్ఈడి గ్లోస్ ఇక్కడ చాలా వీక్ ఎలక్ట్రిసిటీ పాసెస్ని కూడా ఎల్ఈడి మీన్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. కాబట్టి ఇది ఎక్కడైతే అది తక్కువ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నా కూడా దానిది గ్రహించి మనకి ఎక్కడ సప్లై అవుతుందని చెప్పి మనకి చెప్తుంది అనమాట. సో అది తక్కువ సప్లైని కూడా మనకి ఇది తెలియజేస్తుంది. అదే బల్బ్ అనుకోండి, ఒక సమ్ వోల్ట్స్ అంటే ఎన్ని వోల్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయితే కానీ ఆ బల్బ్ గ్లో అవ్వదు. కానీ ఎల్ఈడి అలా కాదు, అది తక్కువ కరెంట్ పాస్ అయినా కానీ అది వెలిగి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసి మనకి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందని చెప్పి మనకి విద్యుత్ అనేది అక్కడ ప్రవహిస్తుందని చెప్పి దాన్ని మనకి తెలియజేస్తుంటుంది అనమాట. సో LED glows when very weak current is passed through the circuit. Thus it helps to testing flow of electricity in conductors and when manage the current in passing through the circuit. కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది మనం తీసుకున్న కండక్టర్స్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాయా లేదా అనేది చెప్తుంది. అలానే సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది మనకి చెప్తూ ఉంటుంది అనమాట. సిన్స్ LED glow when with the very light, okay, LED glow in very weak current is passed through the circuit. Thus it helps to testing flow of electricity in conductors when manage the current is passed through the circuit. Okay, next alane, since LEDs glow even with very little current passes through them and they are used as indicators in electrical appliances like mobile phones, televisions, transformers, etc. to indicate whether the device is working or not. Okay, ఈ ఎల్ఈడి అనేది అది తక్కువ కరెంట్ పాసెస్ని కూడా మనకి తెలుపుతుంది. కాబట్టి మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్లో దీన్ని ఇండికేటర్స్గా వాడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇండికేటర్స్ ఏంటి, మనకి ఏవైతే తెలియజేస్తూ ఉంటాయో వాటిని ఇండికేటర్స్ అని చెప్పి అంటాం కదా. ఇక్కడ ఎలక్ట్రిసిటీకి తెలియజేసేది అయితే ఎల్ఈడి. కాబట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఈ ఎల్ఈడిని లైట్ ఎమిటింగ్ డయోడ్ని మనం ఇండికేటర్స్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలానే మనకి ఈ ఫోన్ పనిచేయాలన్నా మనకి ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ అవసరం. అలానే హోమ్ అప్లయన్సెస్, మిక్సీలు ఉన్నా, లేకపోతే ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా, టెలివిజన్స్ ఉన్నా, వీటన్నిటిలో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదని టెస్ట్ చేయడానికి మనం ఎల్ఈడి టెస్టర్స్లో ఉంటుంది. టెస్టర్లో ఉండే చిన్న ఎల్ఈడి బల్బ్ ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కరెంట్ పాస్ అవుతుందా లేదని తెలుసుకోవడానికి మనం టెస్టర్గా ఎల్ఈడిని ఉపయోగిస్తూ ఉంటాం. అలానే ఇది మనకి ఏం తెలుస్తుంది, ఆ డివైస్ అనేది వర్క్ చేస్తుందా లేదా అనేదాన్ని మనకి తెలియజేస్తుంది. సో వాట్ ఎవర్ డివైస్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ అలానే ఈ ఎల్ఈడి కూడా దాని షేప్ ఎలా ఉంటుంది, ఎల్ఈడికి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటేమో పొడవుగా ఉంటుంది, ఒకటేమో పొట్టిగా ఉంటుంది. పొడవుగా ఉండే టెర్మినల్ని ఈ పొడవుగా ఉండే కడ్డీ లాంటి చువ్వలు లాంటి దాన్ని టెర్మినల్ అంటాయి అనమాట. పొడవుగా ఉండేదాన్ని ఏమంటామంటే లెడ్ అంటాం. పొడవుగా ఉండేదేమో లాంగర్ లెడ్ పాజిటివ్ టెర్మినల్ అవుతుంది, తక్కువగా ఉన్న లెడ్ నెగిటివ్ టెర్మినల్ అవుతుంది అనమాట. సో దేర్ ఆర్ 2 వైర్స్ కాల్డ్ లెడ్స్. ఈ ఎల్ఈడి బల్బ్కి 2 వైర్స్ లాగా ఉంటాయి, వాటిని మనం లెడ్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అటాచ్ టు ద ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ బల్బ్కి అవి 2 వైర్స్ అనేది అటాచ్ చేయి ఉంటాయి, వాటిని మనం లెడ్ అంటున్నాం. 1 lead is slightly longer than other. దీంట్లో మిగతా దానికన్నా కొంచెం పొడవుగా ఉంటుంది అనమాట, ఈ ఫిగర్లో చూపించినట్లు. అయితే while connecting the LED to the current circuit, the longer lead is always connected to the positive terminal of the battery and shorter lead is connected to the negative terminal of the battery. మనం దీన్ని ఎల్ఈడితో వర్క్ చేయాలన్నప్పుడు సర్క్యూట్లో కనెక్ట్ చేసేటప్పుడు ఈ లాంగ్ లెడ్ మాత్రం ఎప్పుడు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ చేశారా, లాంగ్ ఎల్ఈడి బ్యాటరీ యొక్క పాజిటివ్, బ్యాటరీకి ఎక్కడైతే ఉబ్బెత్తుగా ఉంటుందో ఆ సైడ్ పాజిటివ్ టెర్మినల్ అనమాట. సో లాంగ్ ఎల్ఈడిని
బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి ఎప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో. అలా నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ ఎండ్కి కనెక్ట్ చేయాలి. సో లాంగర్ lead is always connected to the positive terminal of the battery and a short lead is connected to the negative terminal of the battery. ఇది ఎల్ఈడి గురించి అనుకుంటున్నాం. ఎల్ఈడి ఆ తక్కువ కరెంట్ పాసేజ్ని కూడా తెలుపు చేస్తూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ హోమ్ అప్లయన్సెస్లో, ట్రాన్స్ఫార్మర్స్లో, వెహికల్స్లో మనం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనేది దీన్ని ఉపయోగించుకొని మనం చేయొచ్చు, టెస్ట్ చేసి చెప్పచ్చు. ఓకే, అలానే ఎల్ఈడి యొక్క షేప్ అనేది ఒక బల్బ్ ఉంటుంది. లైట్ ఎమిటర్ డయోడ్కి 2 వైర్స్ లాగా ఉంటాయి. ఒక వైర్ ఏం పొడవుగా ఉంటుంది, ఇంకో వైర్ ఏం పొట్టిగా ఉంటుంది. ఈ 2 వైర్స్ని కనెక్టింగ్ మనం లెడ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో లాంగర్ లెడ్ని ఎప్పుడు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసి ఉంచాలి. ఈ షార్ట్ లెడ్ని ఎప్పుడు బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, అంటే ఈ లాంగ్గా ఉన్న లెడ్ ఏమో పాజిటివ్ టెర్మినల్ అని, ఈ పొట్టిగా ఉన్న లెడ్ ఏమో నెగిటివ్ టెర్మినల్ అని చెప్పి అర్థం. ఓకే, లెడ్ ఎల్ఈడి గురించి మనం ఎప్పుడు తెలుసుకున్నాం కదా. ఇందాక లిక్విడ్స్లో మనం లిక్విడ్లో కరెంటు ఫ్లో అవడానికి దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటే ఫ్లో అవుతాయి, లేకపోతే అవని చెప్పన్నాం కదా. ఏవైతే ఎలక్ట్రిసిటీని దానికుండా పాస్ చేస్తున్నాయో వాటిని మనం ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోలైట్స్ అంటాం అనమాట. ఇందా నేను చెప్పిన పదం ఎలక్ట్రోలైట్ అనే పదం వాడలేదు ఇందాక వీడియోలో. సో ఏవైతే విద్యుత్ వాహకాలు అంటాం, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయిందంటే ఏం చేయాలి, అక్కడ దాన్ని ఫ్లో చేసే ఆబ్జెక్ట్ మెటీరియల్ అనేది ఆ సబ్స్టెన్స్లో లోపల ఇమిడిపోయి ఉండాలి. సో అలాంటి పదార్థాన్ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో అది విద్యుత్తును దానికుండా ప్రవహింపచేసేటట్టు చేస్తూ ఉంటుంది అనమాట. ఇక డిస్టిల్ వాటర్లో ఎలక్ట్రోలైట్ అనే పదార్థం లేదు కాబట్టి షుగర్ సొల్యూషన్లో, మిల్క్లో ఎలక్ట్రోలైట్స్ అనేవి లేవు కాబట్టి విద్యుత్తుని వాటి గుండా ప్రవేశింపచేసే పదార్థాలు లేవు కాబట్టి వాటి నుంచి అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు కాబట్టి ఎల్ఈడి గ్లో లేదు కాబట్టి అవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వెన్ డు లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్. ఎప్పుడు లిక్విడ్స్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయో లేదో తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు కండక్ట్ చేస్తాయి లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని? ఆ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి కొన్ని సబ్స్టెన్స్ కండక్ట్ చేయబడడానికి కారణం ఏంటి? ఆ లిక్విడ్ అనేది ఏవైతే లిక్విడ్ మెటీరియల్స్లో ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటాం. తెలుగులో విద్యుత్ వాహకాలు అని అంటాం, లేకపోతే విద్యుత్ విశ్లేషణ పదార్థాలు అని చెప్పి అంటూ ఉంటాం. అవి ఎప్పుడైతే ఉంటాయో అవి మాత్రమే ఆ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి అవి ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ఫ్లో చేస్తూ ఉంటాయి. ఓకే, కరెంట్ అంటే ఏంటి అసలు డెఫినేషన్? కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయో అక్కడే కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. కరెంట్ని మనం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఎలక్ట్రాన్స్ బదులు ఇక్కడ ఏవైతే పదార్థాలు ఉన్నాయో సబ్స్టెన్స్లో, లిక్విడ్స్లో వాటిని మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం అనమాట. సో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ లిక్విడ్స్లో ఆ పదార్థాలు ఉన్న సబ్స్టెన్స్కి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఏవైతే సబ్స్టెన్స్కి ఎలక్ట్రోలైట్స్ లేవో, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే పదార్థాలు, విద్యుత్ ప్రవాహక పదార్థాలు ఏవైతే లేవో అలాంటి సబ్స్టెన్సెస్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడు లిక్విడ్స్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, ఎప్పుడు చేయవు అంటే ఏవైతే లిక్విడ్స్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి కాబట్టి అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవుతాయి. ఏవైతే లిక్విడ్స్లో ఎలక్ట్రోలైట్స్ లేవో అక్కడ ఎల్ఈడి గ్లో అవ్వదు ఆ సర్క్యూట్లో. సో కాబట్టి అది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదని అర్థం కాబట్టి ఆ సబ్స్టెన్స్ అనేవి మనకి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవుతాయి అన్నమాట. ఓకే, యాక్టివిటీ 3లో ఏం చేద్దాం, మనం సాలిడ్స్లో లిక్విడ్స్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ రావాలి మనకి. ఓకే, పాస్ అయితే అయ్యింది, ఎల్ఈడి అయితే గ్లో అయింది, కానీ ఆ సబ్స్టెన్స్లోకి ఎందుకు కొన్ని సబ్స్టెన్స్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయింది, ఎందుకు కొన్నిట్లో నుంచి పాస్ అవ్వలేదు అనే డౌట్ రావాలిగా. ఖచ్చితంగా వస్తుంది. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఎలక్ట్రిసిటీ పాస్ అయింది కొన్ని సబ్స్టెన్స్లో నుంచి, ఎందుకు కొన్ని సబ్స్టెన్సెస్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు అంటే ఏవైతే సబ్స్టెన్స్ ఎలక్ట్రోలైట్స్ కలిగి ఉన్నాయో అవి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఫ్లో చేసినాయి కాబట్టి అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఆ కేసులో ఎల్ఈడి గ్లో అయింది. ఏవైతే సబ్స్టెన్స్ ఎలక్ట్రోలైట్స్ లేవో అంటే ఎలక్ట్రిసిటీని ఫ్రీగా పాస్ చేసే విద్యుత్ వాహకాలు లేవో అలాంటి సబ్స్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీని విద్యుత్తుని గ్రహించలేదు కాబట్టి ఆ కేసెస్లో మనకి ఎల్ఈడి గ్లో అవ్వలేదు. సో అలాంటివి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అన్నమాట. ఓకే, సో ఇవాడే చూద్దాం. మెటీరియల్స్ ఏం తీసుకున్నాం అని టెస్ట్ చేయడానికి డిస్టిల్ వాటర్ తీసుకున్నాం. డిస్టిల్ వాటర్ ఎలక్ట్రోలైట్స్ అండ్ లేవని చెప్పా కదా, అది ప్యూర్ వాటర్ అనమాట. సో ఎలక్ట్రోలైట్స్ లేవు. అదే డిస్టిల్ వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, అలానే కొంచెం కాపర్ సల్ఫేట్ యాడ్ చేసాం.
అలానే ఇంకో 4th కేసులో ఆ డిస్టిల్ వాటర్కి లెమన్ జ్యూస్ యాడ్ చేసాం. ఈ లెమన్ జ్యూసు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ ఉన్నది మనం ఎప్పుడైనా తాగామనుకోండి, ఎలక్ట్రోలైట్ పౌడర్ అని చెప్పి అంటూ ఉంటాం, నీరసం వచ్చినప్పుడు తాగుతూ ఉంటాం. అలానే బాగా ఎండల్లో చెమటలు కారిపోతున్నప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే చెమటలు వాటంతట అవే ఆరిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే మన బాడీలోకి అది ఎలక్ట్రోలైట్స్ని పంపించింది. అది మన బాడీలో ఉన్న వేడిని తగ్గించి మన బాడీని చల్లబరుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మన బాడీలో ఉన్న వేడిని అంతా బయటికి తరిమేసేసి మన బాడీని కూల్ చేస్తాయి. కాబట్టి మనకి ఆటోమేటిక్గా తాగగానే మనకి రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, వేసవికాలంలో. అలానే సాల్ట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కాపర్ సల్ఫేట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అలానే లెమన్ జ్యూస్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అసలు ప్యూర్ వాటర్కి మనం ఈ ఎలక్ట్రోలైట్స్ ఉన్న పదార్థాలు కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్యూర్ వాటర్లో కొంచెం పాలు పోసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ పాలు రెండూ కలిసి మిక్స్డ్ కాంబినేషన్ అవుతుంది కదా, అప్పుడు పాలే వాటర్ అవుతాయి. ఓకే, ఆ పాలని వాటర్ అని సపరేట్గా చెప్పగలం, అప్పుడు వాటిని చెప్పలేం. అలానే డిస్టిల్ వాటర్లో ఈ డిఫరెంట్ సబ్స్టెన్స్ని వేసినప్పుడు ఆ డిస్టిల్ వాటర్ అని మిగతా సబ్స్టెన్స్ అని డిఫరెంట్ వేరియేషన్తో చెప్పగలమా, చెప్పలేం. కాబట్టి ఆ మొత్తం ఓన్లీ 1 మెటీరియల్ అవుతుంది. సో ఆ కాంబినేషన్లో మనకి ప్యూర్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఉన్న పదార్థాలు సాల్ట్, కాపర్ సల్ఫేటు, లెమన్ జ్యూస్ ఇలాంటివి తగలడం వల్ల అది కూడా ఎలక్ట్రోలైట్ ఉన్న సొల్యూషన్ అయిపోతుంది అనమాట. సో ఈ మెటీరియల్స్లో ఈ లిక్విడ్స్లో మనం ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ప్యూర్ డిస్టిల్ వాటర్లో ఎల్ఈడి గ్లో అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ప్యూర్ వాటర్ కాబట్టి ఎలక్ట్రోలైట్స్ లేదు, అంటే విద్యుత్తును గ్రహించే వాహకాలు లేవు అనమాట. కాబట్టి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు కాబట్టి ఆ డిస్టిల్ వాటర్ అనేది మనకి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయింది. నెక్స్ట్ సాల్ట్ డిస్టిల్ వాటర్కి సాల్ట్ యాడ్ చేసినప్పుడు, కాపర్ సల్ఫేట్ యాడ్ చేసినప్పుడు, షుగర్ లెమన్ జ్యూస్ యాడ్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్స్ ఉన్న పదార్థాలు కలిసి అది ప్యూర్ ఎలక్ట్రోలైట్ మెటీరియల్ అయ్యింది కాబట్టి అక్కడ ఎల్ఈడి గ్లో అయ్యింది. ఓకే, కాబట్టి అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అనమాట. సో ఇలానే మనం తీసుకున్న ప్రతి టేబుల్ ఫామ్లో మనం తీసుకున్న మెటీరియల్స్ ఏంటి, అక్కడ ఆ సర్క్యూట్లో ఎల్ఈడి అనేది గ్లో అయ్యింది ఆర్ నాట్. అలానే అవి ఆ ఎల్ఈడి గ్లో అయ్యే దాన్ని బట్టి కరెంట్ పాస్ అవుతుందా లేదా అని ఆలోచించి అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనా లేదా బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేదాన్ని మనం మెన్షన్ చేసి టేబులర్ ఫామ్లో రాయాలన్నమాట. మీరు ఇవే లిక్విడ్స్ కాకుండా మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే అవి కూడా కలెక్ట్ చేసి మీరు ఈ యాక్టివిటీ చేయొచ్చు. ఓకే, మీ అబ్జర్వేషన్ మాత్రం టేబులర్ ఫామ్లో మర్చిపోకుండా నోట్ చేయండి. అప్పుడే మనకి తిరిగి మళ్ళీ అబ్జర్వేషన్ చూసినప్పుడు మనం ఏం చేసాం అన్నీ గుర్తొచ్చి లెసన్ ఇంకా బాగా ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఫ్రమ్ ది అబవ్ అబ్జర్వేషన్ we infer distilled water does not allows the electric current to pass. ఈ అబవ్ ఎక్స్ప్రెషన్ గమనించిన అయితే డిస్టిల్ వాటర్ అనేది దాని నుంచి కరెంట్ని పాస్ చేయలేదు. వాటర్ ఇన్ ద ప్యూర్ ఆర్ డిస్టిల్ ఫ్రమ్ ద బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఏదైతే వాటర్ ప్యూర్గా ఉందో లేకపోతే డిస్టిల్డ్గా ఉందో ఆ ప్యూర్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదని చెప్పి మనకు తెలిసింది. కాబట్టి డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో when water contains salts or acids, it's allow passage of electric current and turns into a good conductor of electricity. ఓకే, ఇలానే మనకి ఏవైతే బట్ వాటర్ కంటైన్స్ సాల్ట్, కానీ మామూలు మన తినే డ్రింకింగ్ వాటర్లో ఏంటి సాల్ట్ ఉంటుంది అనమాట. సాల్ట్స్ ఉంటుంది, అలానే యాసిడ్స్ ఉంటాయి. సో అది ఇట్ అలౌస్ ద పాసెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు అండ్ టర్న్స్ ఇట్ టు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మనం నార్మల్గా డ్రింకింగ్ వాటర్ సాల్ట్ ఉంటుంది, అలానే యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి ఫ్రీగా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంటాయి. కాబట్టి నార్మల్ వాటర్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. కాబట్టి నార్మల్ వాటర్ని మనం తాగే డ్రింకింగ్ వాటర్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి అనమాట. సో వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్స్ కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట తడి చేతులతో పట్టుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ద వాటర్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద సోర్సెస్ సచ్ యాజ్ ట్యాప్స్, హ్యాండ్ పంప్స్, wells and ponds is not pure like distilled water. It contains some salts and minerals dissolved in it. Some of these minerals are useful for our health. This water is good conductor of electricity. ఏదైతే డిస్టిల్ వాటర్ ఉన్నాయో ఆ డిస్టిల్ వాటర్ తప్ప మామూలుగా నదుల్లో ఉన్న నీళ్ళు, సరస్సుల్లో ఉన్న నీళ్ళు, చెరువుల్లో ఉన్న నీళ్ళు, మన ఇంట్లో తాగే నీళ్ళు ఇవన్నీ ప్యూర్ కాదనమాట, ప్యూర్ ఫామ్లో ఉండరు. వాటర్లో ఎంతో కొంత సాల్ట్ అనేవి మినరల్స్ అనేవి కలిసిపోయి ఉంటాయి, మట్టిలో నుంచి వచ్చినవి కదా. కాబట్టి సాల్ట్ మినరల్స్ కలిసిపోయి ఉంటాయి, ప్యూర్ ఫామ్లో ఉండవు. కాబట్టి ఆ వాటర్ అనేది మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చెరువుల నీళ్ళు, కలువ నీళ్ళు, బావుల నీళ్ళు ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ అలానే
On the other hand, distilled water is free of all salts, minerals, acids, etc. and it is a pure conductor of electricity. ఇదే విధంగా డిస్టిల్ వాటర్ గురించి చెప్పినట్లయితే దాంట్లో సాల్ట్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, అది ప్యూర్ ఫామ్లో ఉంటుంది అనమాట. కాబట్టి దాంట్లో ఎలాంటి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే ఎలక్ట్రోలైట్స్ ఏమీ లేవు కదా. కాబట్టి ఆ సబ్స్టెన్స్ అనేది మనకి డిస్టిల్ వాటర్ అనేది మనకి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవుతుంది అనమాట. ఓకే, డూ యూ నో అండర్స్టాండ్ వై యు ఆర్ అడ్వైజ్ నాట్ టు టచ్ ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ విత్ వెట్ హ్యాండ్స్. ఎందుకు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ ఏవైతే ఉన్నాయో స్విచ్ బోర్డ్స్ ఇలాంటివి తడి చేతులతో వాటిని పట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే మన బాడీకి వెయిట్ ఉంటుంది, తడి ఉంటుంది కాబట్టి ఆ తడి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కాబట్టి అది మనకి బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది కాబట్టి షాక్స్ కొట్టే అవకాశం ఉందన్నమాట. కాబట్టి తడి చేతులతో స్విచ్ బోర్డ్స్ పట్టుకోకూడదు. అలానే ఎప్పుడు రబ్బర్ గోజులు, రబ్బర్ చెప్పులు చక్కని చేతితో పట్టుకొని ఉండాలన్నమాట ఎలక్ట్రిక్ వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ వుడ్, ఆ రబ్బర్ మెటీరియల్స్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అనేది జరగదు, మనకి షాక్ కొట్టకుండా ఉంటుందన్నమాట. అలానే రబ్బర్ చెప్పులు కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. అలానే వాటర్ విత్ సాల్ట్స్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ and current flows to household electric appliances is very high. ఓకే, మనకి చెప్పినట్లయితే నార్మల్ వాటర్లో సాల్ట్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సాల్ట్స్ అనేవి మంచి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలానే దాని కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వెరీ హై. అంతేకాకుండా మన ఇంట్లో వచ్చే కరెంట్ అనేది హై వోల్టేజ్తో ఉంటుందన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో వాషింగ్ మెషిన్ రన్ అవ్వాలా, మిక్సీ రన్ అవ్వాలా, అలానే ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటే అవి రన్ అవ్వాలా, ఇంకా ఫ్యాన్స్, టీవీలు, ఏసీలు ఉంటే ఏసీలు, ఇలాంటి చాలా రకాలవి ఇళ్ళల్లో రన్ అవ్వాలంటే ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. అలానే మన చుట్టూ ఉన్న ఇళ్ళల్లో అందరిలో కలిపి హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మన ఇంట్లో పాస్ అవుతూ ఉంటుంది అనమాట మనకు తెలియకుండానే. సో హై ఎలక్ట్రిసిటీ పాస్ అవటం వల్ల వెంటనే తడి చేతులతో వాటిని పట్టుకుంటే, స్విచ్ బోర్డ్స్ని అవి పట్టుకుంటే వెంటనే ఎలక్ట్రిసిటీ వాటర్ ఎలక్ట్రిసిటీని గ్రహించి షాక్స్ కొడతాయి అన్నమాట. సో water in the salts is very good conductor of electricity and the current flow through the household electric appliances is very high. Therefore that should be never touch the electric appliances with wet hands. కాబట్టి మన హోమ్లో వచ్చే ఎలక్ట్రిక్ సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ని మనం తడి చేతులతో పట్టుకోకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే లైక్ వాటర్ ఇన్ ది అబోవ్ యాక్టివిటీ మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్ బేసిస్ సాల్ట్స్. కేవలం నార్మల్ వాటరే కాకుండా, డ్రింకింగ్ వాటరే కాకుండా పైన చెప్పినట్టు మిగతా లిక్విడ్ సబ్స్టెన్సెస్ కూడా మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఓకే, అలానే మినరల్స్తో పాటు యాసిడ్స్, బేసిస్, సాల్ట్ సొల్యూషన్స్ ఉన్న సబ్స్టెన్స్ ఏవైనా సరే అది ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఫ్రీ ఆఫ్ పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఆ సబ్స్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయో లేదో మనం అబ్జర్వ్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ అలానే ఏం చెప్పబోతున్నాం, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఆ సబ్స్టెన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే పదార్థంలో మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రోలైట్స్ అవి ఉండాలన్నమాట. విద్యుత్ వాహకాలు ఉన్నప్పుడే మనకి అది ఒక చోట నుంచి ఇంకో చోట ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో కూర్చున్నాం అనుకోండి, ఖాళీ బస్సులో కూర్చొని వెళ్ళు అంటే బస్సు ఎలా వెళ్తుంది? ఆ బస్ని ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడానికి డ్రైవర్ అనేవాడు కావాలి. సో అది అప్పుడు ఆ డ్రైవర్ మాత్రమే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం చేరేస్తాడు. అలానే ఈ కరెంట్ని కూడా అంతే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వాలంటే పూర్తిగా ఆ ఏరియాలో బస్సు తిరిగినట్టు పూర్తిగా సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే ఆ ఎలక్ట్రిసిటీని ఒక చోట నుంచి ఇంకో చోటికి పాస్ చేయగలిగే సబ్స్టెన్స్ అనేది ఆ పదార్థంలో ఉండాలి. అవి ఏంటంటే విద్యుత్ వాహకాలు, అవే ఎలక్ట్రోలైట్స్ అనమాట. సో ఏవైతే సబ్స్టెన్స్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఏవైతే సబ్స్టెన్స్లో ఎలక్ట్రోలైట్స్ లేవో, విద్యుత్ వాహకాలు లేవో, అలాంటివి ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు కాబట్టి అవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకి చెప్తున్నాం అనమాట. ఓకే, అలానే కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఏ విధమైన రసాయన ప్రభావం చూపుతుందో మనం ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.